మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ములాఖతు పూర్తయింది. అయితే తనను అవమానించేందుకే చంద్రబాబు షాడిస్టులుగా మారారని చెప్పి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణ మేడం, చెప్పండి, జగన్ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే అందరికి అర్థమవుతుంది ఈయనకి మనస్థితం సరిగా లేదు, సైకోలాగా మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ కర్నూలు ఉదంతం పక్కన పెట్టి ఒకసారి మనం సీదిరి అప్పలరాజు గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఆయన మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, 18 సంవత్సరాల వయసున్న ఒక పిల్లోడు 45 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే దాన్ని నేరంగా పరిగణించకూడదంట. ఆయనకు 45 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆయన చనిపోవడానికి అర్హుడంట. ఈయన 18 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఈయన బతకడానికి అర్హుడంట. ఆయన మాటల్ని ఏ విధంగా చూడాలి అనేది ఒకటైతే, ఇంకొకటి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ఎవరి ఆయన ఇంట్లోకి బాధితులు వెళ్ళారా? లేదంటే బాధితులు ఆయన ఇంటికెళ్ళి వాళ్ళే కొట్టించుకున్నారా? అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు అక్రమ కేసు అంటున్నారు. నిజంగా అక్రమ కేసు ఏ విధంగా పెడతారు? ఆయన ఏదైనా తప్పు చేయకపోయినా కేసు పెడితే దాన్ని అక్రమ కేసు అంటారు. కానీ ఆయన 200 మందిని వైకాపా పార్టీ, గొడ్డల పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, గుండాలను తీసుకొని శేఖర్ యాదవ్ ఇంటికెళ్ళి ఆయన్ని బుర్ర పగలగొట్టి అక్కడున్నటువంటి మహిళల్ని బెదిరించి భయాందోళనకు గురి చేసి, అదేవిధంగా దళిత మహిళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఆమెను కొట్టి వెళ్తున్నప్పుడు ఆయన పైన కేసులు పెట్టారు. పోలీసులకు పదే పదే ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు కాబట్టి ఏ మనిషి అయినా మానవతతో స్పందించాడు. వెళ్తే తప్పేంటని జగన్ అంటున్నాడు. మీరు పోలీసులకి చెప్పారు. కానీ మేమొస్తాం, మేము చూసుకుంటాం, మీరు ఆగండి అని డీఎస్పీ గారు, సిఐ గారు చెప్పినా కూడా ఈయన వినకుండా 200 మంది రౌడీల్ని యేసుకొని వెళ్ళి ఆయన గిరి అనే వ్యక్తిని తీసుకురావడానికి వెళ్ళానని చెప్పారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ గొడవలు ఎందుకు జరిగాయి? నువ్వు దళిత మహిళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? శేఖర్ యాదవ్ ఇంటికి ఎందుకు వెళ్ళి కొట్టావు? మీ అనుచరులు ఎందుకు వెళ్ళి కొట్టారు? స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దళిత మహిళ ఇంట్లో నుంచి బయటికి రావడం ఎమ్మెల్యే గారు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా నీవు అతన్ని తీసుకురావడానికి పొయ్యి ఉంటే వాళ్ళ ఇండ్లల్లోకి నువ్వెందుకెళ్ళాలా? ఆన్సర్ చేయండి. దీనికి మాత్రం ఆన్సర్ చేయండి. ఎందుకెళ్ళాలా? అంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళని బెదిరించడానికో, భయపెట్టడానికో వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఇంట్లోకెళ్ళాడు. లేకపోతే ఎందుకెళ్ళాడు? కాబట్టి ప్రజలందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందనేది. ఆ ఒక ఎమ్మెల్యేగా ఉండి అట్లా వేరే వాళ్ళ ఇంట్లోకి చొరబడడం, అది కూడా 200 మంది వాళ్ళ కార్యకర్తల్ని యేసుకొని చొరబడడం, వాళ్ళని భయాందోళనకి గురి చేయడం తప్పు కదా! అంటే దీనిపైన కేసులు పెడితే అక్రమ కేసులు ఎలా అయితాయి? జగన్మోహన్ రెడ్డి గారు, నీవు అధికారంలో ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పెట్టిన కేసులు అక్రమ కేసులు. అచ్చెన్నాయుడు అన్న గుర్తుందా? అచ్చెన్నాయుడనికి ఫైల్స్ ఆపరేషన్ జరిగే ఒక్కరోజైతే ఆయన్ని దాదాపుగా 1 డే కూర్చోబెట్టి తిప్పావు. వీడియోస్‌లో కనిపిస్తా ఉన్నాయి. భర్తే భార్యకు సంబంధించినటువంటి వస్త్రాలు చించేటువంటివి స్పష్టంగా వీడియోస్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇది తప్పు కాదా అని వైసీపీ అంటుంది. మీరేమంటారు? ఒకసారి ఆ వీడియోని స్పష్టంగా చూడండి. ఆయన పోలీసులతో, వాళ్ళ భర్త పోలీసులతో మాట్లాడుతుండి, ఆమె అక్కడుంటే పిలిచి చూడండి ఎట్లా కొట్టిపోయారో. అంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆ ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత పోలీసులొచ్చారు. పోలీసులు రాకముందే నిజంగా అదేనా పోవాలనుకుంటే పోలీసుని పిలుచుకొని పోవాల్సింది. పోలీసులు రాకముందే దళిత మహిళ ఇంటికెందుకెళ్ళాలి? వెళ్ళి ఆమెను తిట్టి, ఆమెను దుర్భాషలాడి, వెళ్ళి ఆమెను చేసిన తర్వాత చూడండి నా నా భార్య ఏదని చేసి చూపించాడు. ఇప్పుడు వైకాపా పార్టీ నాయకులు పేటీఎం బ్యాచ్ ఏ విధంగా సృష్టిస్తుందనేది మనకందరికీ తెలుసు. ఈ రకరకాలుగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా సృష్టించడం వాళ్ళకి అలవాటు. ఈరోజు మేము ఏ స్టాండ్ మీద ఉన్నామో ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు బాధితులు మా వాళ్ళు. గవర్నమెంట్ మాది పెట్టుకొని మేము దెబ్బలు తిన్నాం. మా శేఖర్ యాదవ్ దెబ్బలు తిన్నాడు. బళ్ళారి హాస్పిటల్‌లో ఉన్నాడు. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనరు వాల్మీకి పురుషోత్తం వాళ్ళ వెహికల్ దాడికి గురైంది. అంటే వెళ్ళి అక్కడున్నటువంటి 4, 5 మంది వ్యక్తులు ఆ వెహికల్‌ని ధ్వంసం చేశారు. ఆయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకులు ఒకసారి చూడండి ఆ వీడియోలో ఎవరున్నారు అనేది. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మీ సమక్షంలోనే డానాపురంలో ఒక ఎమ్మెల్యే పార్సారథి అతను ఎస్సీ పైకి రాకూడదనేసి మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు ఖండించలేకపోయారు? ఇది కరెక్ట్ పాయింట్ అండి. ఇది నా పైన చాలా నింద నిరాపణ. మీరు పూర్తి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. కట్ చేసి అక్కడున్నటువంటి
వ్యతిరేక వర్గం ఎవరున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎవరున్నారు, వాళ్ళు కట్ చేసి అది బిట్ మాత్రమే పెట్టారు. ఇప్పటికీ నా సోషల్ మీడియాలో అది నేను లైవ్ పెట్టుకున్నాను. లైవ్ మనం తొలగించడానికి లేదు కదా! ఇప్పటికి చూడండి మీరు. నిజంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే దళితుల్లో మా ఊర్లోన నేను పుట్టి పెరిగిన ఊర్లోన మేము దళితులు అక్క, బావ, మామ, పెదనాయన, చిన్నాయన అని పిలుచుకునేవాళ్ళం. మేమంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం. ఆ సంస్కృతి మాకు లేదు. నా వ్యతిరేక వర్గం వాళ్ళు, నా వ్యతిరేక శక్తులు వాళ్ళు దాన్ని ఆ బిట్టుని మాత్రమే అక్కడ ఏం జరిగిందంటే, ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి పీఎం స్కీమ్ నుంచి మనకు ఏదైతే సర్పంచ్ ఉన్నారో ఫండ్స్ వచ్చాయి. ఆ నిధులు అన్నప్పుడు సర్పంచ్‌ని చూసారు. ఆయన వైసీపీ నుంచి ఒక 3 నెలల ముందు బీజేపీ పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఆయన. ఆయన ఎక్కడున్నాడు అంటే లాస్ట్‌లో నిలబడ్డాడు. రా రా అంటే ఎవరు ఆయన రాలేదు. నేను కూడా పిలిచాను. ఆ లైవ్ వీడియోలో మీరు చూస్తే గనక. రమ్మని నేను పదే పదే రా అన్నాను. అంటే అక్కడ ఒక సంస్కృతి ఉంది. ఎవరైతే దళితులు ఉన్నారో ఆ టెంపుల్ ఎక్కకూడదు అనేది వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న నిబంధన. ఆ ఊరి నిబంధన. అక్కడ ఎనక వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రారు. మనం ఎంత పిలిచినా రారు. మీరు పిలవద్దండి అని ఎనక ఉండే ఆ గ్రామస్తులందరూ చెప్పారు. తర్వాత ఏంది ఆయన దీన్ని ఎక్కడంటే ఆయన క్రిస్టియనా అని అడిగాడు ఎమ్మెల్యే గారు. నేను అదే చెప్తున్నా కదా! ఒక ఎస్సీ అనే దానికి మాత్రమే కట్ చేశారు. అన్న అతను క్రిస్టియన్ కాదన్నా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పాను. అది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది కట్ చేసి ఎస్సీ. ఆయన ఇక్కడ మైక్ పెట్టుకున్నాడు కాబట్టి నేను ఆయన చెవిలో చెప్పాను. అన్న ఆయన ఎస్సీ అన్న. అందుకని వాళ్ళు రావడం ఎందుకంటే డానాపురం 2004లో నేను పోటీ చేసినప్పుడు ఆ ఏరియా అంతా మాకొచ్చింది. మాకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది. అదే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి పూజ అయిన తర్వాతనే ఆ ఊర్లోన ఆంజనేయ స్వామికి పూజ అయితది. అంత గౌరవంగా ఇక్కడ కులాల మధ్యన చిచ్చు పెట్టడం అనేది వైకాపా వాళ్ళకు ఫస్ట్ నుంచి తెలిసింది. అక్కడ చెప్తున్నా. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తికి పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామి పూజ జరుగుతది. ఫస్ట్ మేం వెళ్ళినా కూడా అక్కడ పూజ చేసుకునే ఇక్కడికొస్తాము. ఇక్కడొచ్చి పూజ చేసుకుంటాం. మాకు తెలుసు గాబట్టి. ఇంకొకటి మీరు ఆయన్ని పైకెక్కలేదంటారు. ఎనక మన జనసేన పార్టీ నాయకులు పులిరాజా అనే వ్యక్తి మాతో పాటు నిల్చున్నాడు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. మరి ఆయనెందుకు ఎక్కాడు? మిగతా వాళ్ళెందుకు ఎక్కలేదంటే ఆ ఊరి కట్టుబాట్లు అలా ఉన్నాయి. దాన్ని చెప్తున్నా గదా! నా వ్యతిరేక వర్గం వాళ్ళు, వైకాపాకి చెందిన వాళ్ళు పదే పదే ఒక ఆడపిల్లని రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి పనికి మాలిన విషయాలను తీసుకొచ్చి నా దళితుల్ని రెచ్చగొట్టి నా పైన మాట్లాడించడం నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. చాలా సందర్భాలు చెప్పాను. ఇది జరిగిందని. ఆ వ్యక్తికి తెలుసు. ఎవరైతే సర్పంచ్‌గా ఉన్నారో ఆ వ్యక్తికి తెలుసు. ఆయన వైకాపా నుంచి వచ్చాడు. ఆయన ఏ విధంగా మాట్లాడాడో, ఆయనకి ఏ విధంగా ఒత్తిడొచ్చిందో పాపం ఇప్పటికి చెప్పుకొని బాధపడుతున్నాడు. కులాల మధ్య చిచ్చు పెడుతుంది. బీసీలని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నిన్న జగన్ కూడా మాట్లాడినారు. ఒక బీసీ మహిళ దట్ వాల్మీకి. అక్కడ ఉండేది విరూపాక్ష కూడా వాల్మీకి. సిదిరి అప్పలరాజు బీసీ. బీసీలని టార్గెట్ చేస్తున్న కూటమి కూటమికి బీసీలని టార్గెట్ చేసిందంటే అంటే ఒక వ్యక్తిని చంపి నేరానికి మనం కేసు పెట్టడం బీసీలైనా, ఎస్సీలైనా, ఆహ్, దళితులైనా, తర్వాత అగ్రవర్ణాలైనా చంపిన వ్యక్తుల్ని కేసులు పెట్టకూడదా? చెప్పండి మీరే చెప్పండి. వ్యక్తులపైన కేసులు పెట్టకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారండి? అంటే ఇప్పుడు మొన్ననే మనం చూసాం ఒక వీడియో బయటకొచ్చింది. ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి "అన్న దీంట్లో చనిపోయినారు గదా! చంపేశారు గదా! ఏమన్నా ఎమ్మెల్యే పాత్ర ఉందా?" అంటే లేదు ఎమ్మెల్యే పాత్ర గాదు మన వాళ్ళే చంపేశారని. ఆయన మనస్తత్వం అదే నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మనస్తత్వం ఏ విధంగా ఉంది. అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా వస్తే ఏ విధంగా రాష్ట్రం భ్రష్టు పడుతుందని. ఇక్కడ బీసీలైనా, ఎస్సీలైనా ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించకూడదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికెందుకు విరుద్ధంగా ఉంటారో, తన వాళ్ళని ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళనైనా వెనకేసుకొస్తారు. బట్ బయట వ్యక్తులు అంటే వేరే పార్టీ వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళనైనా ఆయన శిక్షిస్తున్నాడు. మీరు చూడాలా. ప్రజలు కూడా గమనించాలా. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం ఎటువంటి అక్రమ కేసులు ఇప్పటివరకు పెట్టదు, పెట్టబోదు. సో ఎందుకంటే సూటిగా ఏం ఒక్క నిమిషం చెప్పదలుచుకున్నారు? అండి. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఏదైనా తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళనే జైలుకి పంపించేంత గుణమున్న వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. రైట్. మొత్తంగా చూసుకుంటే జగన్‌కి, చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉంది. సైకో వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగను, మరి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు. అయితే బీసీలపై రాజకీయం చేస్తున్నాడని చేసిన తప్పుడు ఆరోపణలను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ చూసిన కర్నూలు.